హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం. ఈ రోజు కేటీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్. ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల అభివృద్ధి గురించి మాట్లాడిన కేటీఆర్ దొంగతనం చేసిన వ్యక్తి దొంగ అన్న చందంగా ఉందన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్ సంస్కారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్గాలకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలను చూస్తుంటే దొంగే ఎదుటివాడిని దొంగ అన్నట్టుగా కనబడుతుంది. సర్కారులో జరుగుతున్న దోపిడీని సీఎంని గల్లా పట్టుకొని అడుగుతామని మాట్లాడడం అనేది, అమెరికాలో చదువుకున్నావు, అమెరికాలో ఉద్యోగం చేసినావు, ప్రజలతో ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిని వాడు వీడు అని చెప్పి మాట్లాడడంతో నీ సంస్కారం ఏంటి, నీ సభ్యత ఏంటిది అనేది అర్థమవుతున్నది. వాస్తవంగా అయితే సంస్కారహీనంగా మాట్లాడినందుకు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి గనక, ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మాకుంది కనుకనే మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు పరకాలలో దోపిడీ అనే మాట మాట్లాడడం అనేది, అసలు ఫస్ట్ మీ ధర్మారెడ్డి దోపిడీ. ఇవాళ మనం చూస్తే తన కాంట్రాక్టర్ పనుల గురించి రోడ్డు వైడనింగ్లు అని చెప్పి ఇండ్లు కూలగొట్టి, ఇండ్లు కట్టియకుండా, కట్టుకున్న వాళ్ళ ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా దోపిడీ చేసింది మీ ప్రభుత్వం కాదా, మీ ధర్మారెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న మొత్తం గ్రావెల్ మరాన్ని తన కాంట్రాక్ట్ వర్క్ల గురించి దోసుక తిని ఎక్కడో కనీసం ఒక లారీ కూడా లేకుండా చేయడమే కాకుండా వాళ్ళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో చల్లా కన్స్ట్రక్షన్స్ పేరు మీద మొత్తం గ్రావెల్ దోపిడీ చేసి అక్కడ కోట్ల కొద్ది కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అంటే, పరకాలనే బెనిఫిషియర్స్ చెప్పారు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి డబ్బులు మాకు రాలేదు, మా పేరు మీద మాత్రం వచ్చిన వాటిని గత ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు దోసుక తిన్నాడు అని చెప్పి లైవ్లో చెప్పారు, ఒక టీవీ ముంగట. ఇంత దోపిడీ కార్యక్రమాలు మీరు చేశారు, వాళ్ళు ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి, మెగా టెక్స్టైల్ పార్క్ అనేది దక్షిణ భారతదేశంలో ఇచ్చే సందర్భంలో వరంగల్కి వచ్చింది మాట వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇన్ రికార్డులో 15 కోట్లు బీఆర్ఎస్ అకౌంట్లకు మనం కైటెక్స్ వాళ్ళు వేసిన మాట వాస్తవం అవునా కాదా? అది కనీసం ఇండస్ట్రీ స్టార్ట్ చేయకముందే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీకు ల్యాండ్ రేట్ తక్కువ ధరకి ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర 15 కోట్లు కొట్టేసినావు నీ అయ్యా, నీ పార్టీ. ఇది ఇన్ రికార్డు ఉన్నది, బ్యాంకు ఖాతా అనేది. ఇప్పుడు ఎవరు దోపిడీదారులు? స్థానికంగా ఉన్న మీ నాయకుడు ధర్మారెడ్డి ఏమో తన వర్కుల గురించి అవసరం లేకున్నా కూడా రోడ్లు వైడ్ పెంచేసి ఇళ్ళ గోల కొట్టి వాళ్ళ నిరాశ్రయం